వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంపై అవలంబిస్తున్న విధానం వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రైవేటు పరం చేసి లబ్ధి పొందాలనే చంద్రబాబు దుర్బుద్ధి బయటపడుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రజల తాలూకా అభిప్రాయాలని క్రోడీకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలనేది నిర్ణయం చేశాం. ఆ రోజు అనుకున్నాం ఒక్కో నియోజకవర్గంలో ఉన్న సుమారు 50 నుంచి 70 లక్షల మంది 70,000 మందితో సంతకాలు తీసుకోవాలని నిర్ణయించాం. అంటే సుమారు 1 కోటికి పైనే అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుని అవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి ప్రజలకు అభిప్రాయాన్ని తెలియజెప్పాలనేది నిర్ణయం. అందులో భాగంగానే మేము కలిసాం. ఆయన్ని సమయం అడిగాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనమండలి సభ్యులు, పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ వారితో పాటు మా పార్టీ పెద్దలందరూ కలిసి వచ్చి మనకు వస్తాం, మాకు సమయం ఇవ్వాలని అడిగాం. దాని గురించి ఆయన దగ్గర పోవడం జరిగింది. ఆయన ప్రశ్నించారు, ఏంటి అని. అంటే అదే చెప్పాము. నాకు తెలిసి ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ప్రజా వైద్యాన్ని వచ్చి ఈ రకంగా ప్రైవేట్ పరం చేసి ఒక దుర్బుద్ధితో వ్యక్తిగత స్వలాభం కోసం కార్యక్రమాన్ని ఎక్కడా చేయలేదండి. అన్ఫార్చునేట్ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఇలాంటి పరిపాలన జరుగుతుంది మీ ఆధ్వర్యంలో అని చెప్పి నేను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమాన్ని చేశాము. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలో ఉన్న నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతి పరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీంని పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పాం. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వాతంత్రంతో చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. చూసాం భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో, ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలు ఎత్తి ప్రాణాలు కోల్పోయారో, ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం. ఆ చర్యలన్నింటినీ అప్పుడు జరుగుతున్న సందర్భాలన్నీ పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని నేను తీసుకున్న అన్నిలో భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన తర్వాత పెట్టింది కాదు. 17వ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని
విస్మరించింది. వాళ్ళకి అక్కర్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం అన్నీ తీసుకొని ఒక్కొక్క కళాశాలకి 500 కోట్ల రూపాయలని కేటాయింపులు చేసి ప్రభుత్వ నిధులు అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ట్యాప్ చేసి ప్రారంభించడం జరిగింది. సుమారు 5 కళాశాలను పూర్తి చేశాం. ఇంకా 17 కళాశాలలు 12 కళాశాలలు వివిధ దశలో ఉన్నాయి. 17లో ఎక్కడెక్కడైతే ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడిన జిల్లాలో కళాశాల లేదు, ఆ జిల్లాల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేశాం.